హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెనడా ముచ్చట్లు. సో మాకైతే ఫ్రీజింగ్ రెయిన్ ఒకటి తగ్గిందన్న మాటే కానీ రెయిన్, విండ్, స్నో కలిపి కొడుతున్నాయి. సో కొన్ని ఏరియాస్లో, కొన్ని సిటీస్లో ఇంకా ఫ్రీజింగ్ రెయిన్ అయితే పడుతుంది అని చెప్పారు. మాకైతే ప్రజెంట్ ఫ్రీజింగ్ రెయిన్ అయితే కొంచెం పాజ్ ఇచ్చింది, బట్ క్లైమేట్ అయితే అస్సలు బాగాలేదు. ఆ స్నో కూడా చాలా హార్డ్గా పడుతుంది అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు సమ్మర్ జరగాలి, బట్ మాకు ఇంకా సమ్మర్ అయితే రాలేదు. వింటరే ప్రొలాంగ్ అవుతూ ఉంది. సో సమ్మర్ కోసం వెయిటింగ్ అందరం అయితే. ఇంకా కొన్ని ఏరియాస్లో అయితే పవర్ ఇంకా రాలేదు. 3 days నుంచి కంటిన్యూస్గా చాలామందికి పవర్ లేదు. సో పవర్ లేనందువల్ల వండుకోవడానికి కూడా వేరే ఆప్షనే లేదు, బయట తినాల్సిందే. చాలామంది టొరంటో ఏరియాస్కి మూవ్ అయిపోతున్నారు. సో మేముండే ఏరియాలో అది డౌన్ టౌన్ అండ్ వేరే ఏరియాస్లో అసలు పవర్ లేదు, రెస్టారెంట్స్ కొన్ని ఓపెన్ లేవు, అండ్ కొన్ని చోట్ల అయితే ఓన్లీ క్యాషే యాక్సెప్ట్ చేస్తున్నారు, అండ్ ఏటీఎమ్స్లో కూడా క్యాష్ అయిపోయింది కొన్ని చోట్ల. సో చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది అయితే పడుతున్నారు. సో ప్రజెంట్ మేమున్న ఏరియాలో అయితే ఆ ఇబ్బంది లేదు, ప్రజెంట్ అయితే బాగానే ఉంది. సో వీఆర్ ఆల్ గుడ్ ఫర్ నౌ. అండ్ యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయాను అనమాట. సో మాకు ఇక్కడ టిమ్ హార్టన్స్ అని కాఫీ షాప్ ఉంటుంది. సో ఆల్ ఓవర్ కెనడా ఉంటుంది అనమాట. ఈ మధ్య ఇండియాలో కూడా ఓపెన్ చేశారు కొన్ని ఏరియాస్లో. ఐ గెస్ బెంగళూరు అండ్ హైదరాబాద్లో ఓపెన్ చేసినట్టున్నారు. సో ఇక్కడ టిమ్ హార్టన్స్ వాళ్ళు ఒక కాంటెస్ట్ అయితే కండక్ట్ చేశారనమాట. సో టిమ్స్ రోల్ అప్ అని చెప్పి, అండ్ అదైతే మనం 2 రకాలుగా ఆడొచ్చు. సో ఒకటి మొబైల్లో QR కోడ్ స్కాన్ చేసి, అండ్ ఇంకొకటి కాఫీ కప్ రోల్ చేసి ఆడొచ్చు. సో మాకు అందులో అయితే ఒక గిఫ్ట్ గెలుచుకున్నాం అనమాట. సో అది ఏంటంటే ఇన్స్టాక్స్ ఫ్యూజీ ఫిల్మ్ ప్రింటర్. సో యాక్చువల్లీ విత్ కెమెరా వస్తుంది అనుకున్నాను, బట్ లేదు, ఒక ప్రింటరే వచ్చింది. అండ్ దాంతోపాటు ఫిల్మ్ కూడా ఇచ్చాడనమాట. ఒక 10 ఫిల్మ్స్ వచ్చే ఒక రీల్ అయితే ఇచ్చాడు. సో ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఓపెన్ చేశాను అనమాట, ఎందుకంటే చాలా క్యూట్గా ఉంటుంది అది. లైక్ చిన్న ఫొటోస్ ప్రింట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. లైక్ పోలరాయిడ్స్ టైప్ ఫొటోస్ వస్తాయి అన్నమాట. సో ఇదైతే ఇట్లా ఓపెన్ చేసేసి ఈ రీల్ అయితే మనం అందులో పెట్టాలి. సో వన్స్ పెట్టిన తర్వాత మనం అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను యాక్చువల్లీ చెప్పాను కదా, ఒక రీల్లో 10 ఫిల్మ్స్ ఉంటాయి. సో మనం ఓన్లీ 10 ఫొటోస్ ప్రింట్ చేసుకోగలుగుతాము. సో ఎప్పుడైతే ఆ 10 ఫొటోస్ అయిపోతాయో మళ్ళీ మనం దాన్ని పర్చేస్ చేయాలి. సో ఈ రోజులో జరిగిన ఒక మంచి పని ఇదే అనమాట. సో యాక్చువల్లీ మాకు ఈ గిఫ్ట్ వచ్చి యాక్చువల్లీ మేము క్లెయిమ్ చేసుకుంది 2 to 3 weeks అవుతుంది. సో ఇవాళ డెలివరీ వచ్చింది. సో అది మినిమం 2 to 3 weeks పడుతుందని ముందే చెప్పారు. సో ఫైనల్లీ ఇలా అయిపోయింది.